మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో ఎరివు. ఓహో, ఇది తీపి మీ భాషలో మధురం. మరి చేదు 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 కైకు. 6 రుచులని అనుకున్నానే నిన్నటి వరకు 7వ రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో. രുചികൾ ഞാൻ കണ്ടു ഇന്നലെ വരയിൽ 7ാം രുചിയും ഉണ്ടെന്നറിഞ്ഞു നീ പ്രേമത്തോ. నిన్నటి దాకా 4 దిక్కులు ఈ లోకంలో ഇന്നു മുതൽ నువ్వే దిక్కు ఎన్ లోകത്തിൽ. മനസ്സിലായോ? నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళమేయని. మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 60 కేజీల చిలిపితనాన్ని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని. పెదాలను ఏమంటారు? చుండు. నడుముని? ఇడుపు. నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు? ఆశ దోష అమ్ముమంటే మీష. చెప్పమంటుంటే చెప్పనా? 2, 3 కావాలమ్మా భూతద్దాలు ఉందో లేదో చూడాలంటే నీ నడుముని. 100 కొద్ది కావాలంట జలపాతాలు పెరిగే కొద్ది తీర్చాలంటే నీ వేడిని. లెక్కకు మించి జరగాలమ్మా మొదటి రాత్రులు. మక్కువ తీరగ చెయ్యాలంటే మధుర యాత్రలు. విన్నాను నీ హృదయవాణి వెన్నెల్లలో నిన్ను చేరని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 60 కేజీల దుడుకుతనాన్ని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మ.